హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కృష్ణవేణి. వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ రోజు మన టాపిక్ ఏంటిది? పాలిమర్స్ గురించి. సో ఇంతకు ముందు వీడియోలో నేను కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్స్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఏం మెన్షన్ చేయడం జరిగింది? కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ పాలిమర్స్ అండ్ అడిటివ్స్. సో పాలిమర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలిమర్స్ తోని అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడిటివ్స్ తోని ఆ రెండు కాంపోజిషన్ తో ప్లాస్టిక్ ప్రిపేర్ అవుతుంది అనమాట. సో ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలిమర్స్ ఏంటిది అనేది ఆ వీడియోలో ఉన్నాయి. సో ఆ పాలిమర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఏ పాలిమర్ ఎలా ఉంటుంది, వాటి మెల్టింగ్ పాయింట్ ఏంటిది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటిదో చూద్దాం ఈ వీడియోలో. సో పాలిమర్స్ ఫస్ట్ ఏంటిది? పాలిఇథిలీన్. పాలిఇథిలీన్ ని మనం షార్ట్ ఫామ్ గా పాలిథీన్ అంటాం. సో ఈ పాలిథీన్ కవర్స్ ఉంటారు కదా, డైలీ లైఫ్ లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఇట్. సో ఇక్కడ ఏంటిది దాని గురించి? ఫ్లెక్సిబుల్, వెరీ లైట్ బట్ టఫ్ ప్లాస్టిక్. సో ఈ ప్లాస్టిక్ ఎలా ఉంటుంది? ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, దాని ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. వెరీ లైట్ వెయిట్ అండ్ బట్ టఫ్ ప్లాస్టిక్. ఇంపర్మియబుల్ టు వాటర్ వేపర్స్. వాటర్ వేపర్ కి ఇంపర్మియబిలిటీ అనమాట. అంటే ఇంపర్మియబిలిటీ అంటే ఏంటిది? విచ్ డస్ నాట్ అలో. సో ఆ ప్లాస్టిక్ ఏంటిది? వాటర్ వేపర్స్ ని అలో చేయదన్నమాట. డస్ నాట్ డెటరారేట్ విత్ ఏజ్ అన్లెస్ ఇట్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ ఫ్రమ్ ఏ లాంగ్ పీరియడ్. సో అది డెటరారేట్ అవ్వదు. ఎప్పుడు అవుతుందంటే ఒకవేళ అది సన్లైట్ కి ఎక్స్పోజ్ అయింది అనుకోండి, డెటరారేట్ అయిపోతుంది. సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వనంత వరకు అది ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ హై పర్మియబిలిటీ టు గ్యాసెస్. సో ఈ పాలిథీన్ ఏంటిది? గ్యాసెస్ ని అలో చేస్తుంది. వాటర్ వేపర్ ఇంపర్మియబుల్, పర్మియబుల్ టు గ్యాసెస్. అండ్ మెల్టింగ్ పాయింట్ ఎంత? 110 టు 115 సో మెల్టింగ్ పాయింట్ ఇదన్నమాట. నెక్స్ట్, కెనాట్ బి స్టెరిలైజ్డ్ బై హీట్ బట్ విత్ ఆటోక్లేవ్. సో దీన్ని మనం అంటే ప్లాస్టిక్ ని మనం హీట్ తోని, ఏ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ ని కూడా మనం హీట్ తోని స్టెరిలైజ్ చేయలేం డైరెక్ట్లీ. కానీ దాన్ని మనం ఆటోక్లేవ్ చేయొచ్చు. ఆటోక్లేవ్ అంటే ఒక మెథడ్, ఒక వే ఆఫ్ స్టెరిలైజింగ్ కంటైనర్. సో ఇంకొకటి, ఈ పాలిథీన్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? యూస్డ్ ఫర్ ప్రిపేరింగ్ బాటిల్స్, టబ్బిన్స్, హీట్ ఫిలబుల్ ప్యాకేజింగ్ అండ్ డిస్పోజబుల్ సిరింజెస్. ఈ కైండ్స్ ఆఫ్ థింగ్స్ కి మనం ఈ పాలిథీన్ పాలిథీన్ అనే ఈ ప్లాస్టిక్ ని, ఈ పాలిమర్ ని మనం యూజ్ చేస్తాం. సెకండ్ వన్ ఇస్ పాలివినైల్ క్లోరైడ్, పివిసి. సో దీని గురించి ఏంటంటే ఇది లెస్ ఫ్లెక్సిబుల్, heavier and more permeable to water vapor as compared with normal polythene. సో నార్మల్ మన పాలిథీన్ తోని, ఇంతకు ముందు చెప్పుకున్న ఆ పాలిథీన్ తోని కంపేర్ చేసుకుంటే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది అండ్ ఇది హెవియర్ అన్నమాట. వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మోర్ పర్మియబుల్ టు వాటర్ వేపర్. అంటే వాటర్ వేపర్ పర్మియబిలిటీ ఎక్కువ ఉంటుంది దీనికి యాజ్ కంపేర్డ్ విత్ నార్మల్ పాలిథీన్. అండ్ నాట్ ఎఫెక్టెడ్ బై సన్లైట్. సో ఈ పాలివినైల్ క్లోరైడ్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయినా కూడా అది దానికి ఏ ఎఫెక్ట్ ఉండదన్నమాట. అండ్ దీన్ని దేనికోసం యూజ్ చేస్తారంటే, యూజ్డ్ ఫర్ ప్రిపేరింగ్ ఐ ఆయింట్మెంట్ ట్యూబ్స్. ఐ ఆయింట్మెంట్ కి యూజ్ చేసే ఆ ట్యూబ్స్ ఉంటాయి కదా, సో ఆ ట్యూబ్స్ ని ప్రిపేర్ చేయడానికి ఈ పాలివినైల్ క్లోరైడ్, ఈ పాలిమర్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఇస్ పాలిమిథైల్ మెథోయాక్రిలేట్, పిఎంఎంఏ. ఈ పిఎంఎంఏ షార్ట్ ఫామ్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, ఇదేంటిది? హార్డ్, స్ట్రాంగ్ బట్ లైట్, ట్రాన్స్పరెంట్. ఇది హార్డ్ గా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ లైట్ వెయిట్ అండ్ ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనమాట. అండ్ సాఫ్టన్స్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. అయితే ఇది హార్డ్ గా ఉంటుంది కదా, దీన్ని మనం సాఫ్టన్ చేయాలి అంటే 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర దీన్ని హీట్ చేయాలన్నమాట. అండ్ యూస్డ్ ఫర్ ప్రిపేరింగ్ బాటిల్స్ అండ్ ట్యూబ్స్. బాటిల్స్, ట్యూబ్స్ ప్రిపేర్ చేయడానికి ఈ పాలిమిథైల్ మెథోయాక్రిలేట్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, పాలిస్టరీన్. సో ఫోర్త్ వన్, పాలిస్టరీన్. అది హార్డ్ గా ఉంటుంది, రిజిడ్ అండ్ లైట్ మెటీరియల్. ఇది హార్డ్ గా ఉంటుంది, కొంచెం రిజిడ్ గా ఉంటుంది, బట్ లైట్ మెటీరియల్ అన్నమాట. ఈజీ మౌల్డెడ్ ఇంటూ ఎనీ షేప్. ఏ షేప్ లో అయినా మనం ఈ పాలిస్టరీన్ ని మౌల్డ్ చేసుకోవచ్చు. యూస్డ్ ఫర్ ప్రిపేరింగ్ బాటిల్స్, ట్యూబ్స్, జార్స్, బాక్సెస్ అండ్ సిరింజెస్. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఈ పాలిస్టరీన్ పాలిమర్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి పాలిటెట్రాఫ్లూరోఇథిలీన్, PTFE. సో ఇది translucent, opaque and possess high resistance to solvents and chemicals.
ఈ ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపేక్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మనకు 3 వర్డ్స్ ఉంటాయి. ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్ అండ్ ఒపేక్. ట్రాన్స్పరెంట్ అంటే ఏంటిది? దట్ పర్మిట్ లైట్, అంటే లైట్ ని పర్మిట్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. బట్ బియాండ్ ఇట్, దాని తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్స్ మెటీరియల్ ఆర్ ఎవరైనా పర్సన్స్ ఉంటే దాని త్రూ మనకు కనిపిస్తారనమాట. ఈజీలీ ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ అంటే అవతల కూడా ఏముందో మనకు కనిపించదు. నెక్స్ట్ ట్రాన్స్లూసెంట్. ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటిదంటే దట్ ఆల్సో పర్మిట్ లైట్ ని పర్మిట్ చేయడం, అంటే డిఫ్యూజ్ చేస్తుంది లైట్ ని. బట్ బియాండ్ ఇట్, ద ఆబ్జెక్ట్స్ బియాండ్ ఇట్ కెనాట్ బి సీన్ క్లియర్లీ, అంటే దాని తర్వాత ఉండే ఆబ్జెక్ట్స్ కానీ పర్సన్స్ కానీ ఏదైనా మెటీరియల్ కానీ మనకు క్లియర్ గా కనిపించరు అనమాట. నెక్స్ట్ ఏంటిది? ఒపేక్. ఒపేక్ అంటే ఏంటిదంటే అది లైట్ ని పర్మిట్ చేయదు, లైట్ ని డిఫ్యూజ్ చేయదు, దాని త్రూ పాస్ అవ్వనివ్వదు, అండ్ దాని అవతల ఉన్న మనుషులు ఆర్ ఆబ్జెక్ట్ ఎనీ మెటీరియల్ కూడా మనకు క్లియర్ గా కనిపించదు అనమాట. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వర్డ్స్. ట్రాన్స్లూసెంట్ అంటే అది డిఫ్యూజ్ చేస్తుంది, బట్ దాని లోపల ఉన్న, అంటే కంటైనర్ లోపల ఉన్న ఆబ్జెక్ట్ ఏంటిది, ఎంత క్వాలిటీ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది అనేది మనకు క్లియర్ గా కనిపించదు. ఒపేక్ అంటే ఏంటిది? అది లైట్ ని డిఫ్యూజ్ చేయదు, అండ్ దాంట్లో ఏముందో ఏ మెటీరియల్ ఉందో కూడా మనకు కనిపించదు. అండ్ possess high resistance to solvents and chemicals. సో సాల్వెంట్స్ అండ్ కెమికల్స్ ఫర్దర్ ఏదైనా రియాక్షన్స్ కూడా జరగనివ్వదు అనమాట. దానికి హై రెసిస్టెన్సీ పవర్ ఉంటుంది. అన్చేంజ్డ్ ఈవెన్ అట్ టెంపరేచర్ 250 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఈ టెంపరేచర్ దగ్గర కూడా అది అన్చేంజ్డ్ గా ఉంటుంది, అంటే దీనికి కాన్స్టాన్సీ ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ పాలీటెట్రా ఫ్లూరో ఎథిలిన్ PTFE. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి పాలీప్రొపిలిన్. పాలీప్రొపిలిన్ లో ఏంటిదంటే సిమిలర్ టు హై డెన్సిటీ పాలిథిన్, అయితే డెన్సిటీ ఎక్కువగా ఉన్న పాలిథిన్ కి సిమిలర్ గా ఉంటుంది అనమాట ఈ పాలీప్రొపిలిన్ అనేది. వెరీ లైట్ అండ్ హీట్ రెసిస్టెన్స్, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ హీట్ కి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. దాని మెల్టింగ్ పాయింట్ ఎంత? 170 డిగ్రీ సెంటిగ్రేడ్. కెన్ బి ఆటోక్లేవ్ రిపీటెడ్లీ, అంటే మెల్టింగ్ పాయింట్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం రిపీటెడ్ గా ఆటోక్లేవ్ చేయొచ్చు. Used for preparing disposable syringes, tubings, squeeze bottle and packaging films. ఇవి ప్రిపేర్ చేయడానికి ఈ పాలీప్రొపిలిన్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటిది? పాలీకార్బోనేట్. పాలీకార్బోనేట్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది? ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, హై ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ అండ్ గుడ్ హీట్ రెసిస్టెంట్. సో ట్రాన్స్పరెంట్ అంటే నేను ముందే చెప్పాను కదా. సో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటిది? లైట్ ని కూడా అది డిఫ్యూజ్ చేస్తుంది అండ్ అవతల ఉన్న ఆబ్జెక్ట్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. ఇట్ డిఫ్యూజెస్ ద లైట్ అండ్ ద ఆబ్జెక్ట్స్ బిహైండ్ ఇట్ కెన్ బి సీన్ క్లియర్లీ. అది హై ఇంపాక్ట్ స్ట్రెంగ్త్, దీనికి స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ గుడ్ హీట్ రెసిస్టెన్సీ పవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సర్జికల్ ఎక్విప్మెంట్స్. సర్జికల్ ఎక్విప్మెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి ఈ పాలీకార్బోనేట్ ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాలిమర్ ఈస్ polyamides. So polyamide is also known as nylon. సో polyamide ని మనం నైలాన్ అని కూడా అంటాం. సో దీని మెల్టింగ్ పాయింట్ ఎంత? 200 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆటోక్లేవ్ రిపీటెడ్లీ, ఇంత మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం రిపీటెడ్ గా ఆటోక్లేవ్ చేయొచ్చు. Nylon has electronegative polymer centers and tend to attract several common preservatives such as phenol, para-hydroxybenzoic acid and its esters. సో నైలాన్ కి ఎలక్ట్రోనెగటివ్ పాలిమర్స్ ఉండడం వల్ల అదేం చేస్తుంది? కొన్ని ప్రిజర్వేటివ్స్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది అనమాట. లైక్ ప్రిజర్వేటివ్స్ లైక్ ఫినాల్ అండ్ పారాహైడ్రాక్సీ యాసిడ్స్ అండ్ వాటి ఈస్టర్స్ ని అది అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇదొక డిసడ్వాంటేజ్ ఆఫ్ ద పాలీఅమైడ్స్ ఆర్ నైలాన్. అండ్ దీన్ని మనం ఏ పర్పస్ కి యూజ్ చేస్తామంటే యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ సిరింజెస్, టబింగ్స్ అండ్ ప్యాకేజింగ్ ఫిల్మ్స్ ఫర్ సర్జికల్ డ్రెస్సింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సో వీటికి ఈ పాలీఅమైడ్స్ ఆర్ నైలాన్, వీటిని మనం ఈ పాలిమర్ ని ఈ పర్పస్ కి యూజ్ చేస్తాం అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ పాలిమర్స్ నౌ. ఐ హోప్ దిస్ వీడియో ఆల్సో హెల్ప్ యూ. మీకు ఈ వీడియో హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.